మన జీవితంలో ఒక ప్రశ్న మనల్ని నిశ్శబ్దంగా వెంటాడుతుంది. నేను నిజంగా విలువైన వాడినా? ఒకరోజు ఒక యువకుడు తల వంచుకొని గౌతమ బుద్ధుని దగ్గరికి వచ్చాడు. అతని ముఖంలో నీరస, మాటల్లో బాధ. అతను అన్నాడు, గురువా, నేను ఎంత ప్రయత్నించినా ఎవరూ నన్ను పట్టించుకోవడం లేదు. నా మాటలకు విలువ లేదు. నా ఉనికే లేనట్టుగా ఉంది. బుద్ధుడు యువకుడిని చూశాడు. కనీసం ఒక మాట కూడా చెప్పలేదు. కొంతసేపటికి తన చేతిలో ఒక చిన్న రాయి యువకుడి చేతిలో పెట్టాడు. ఇది తీసుకొని మార్కెట్కి వెళ్ళిరా. అమ్మకు ప్రయత్నించకు. ఎంత ఇస్తారో చెప్పిరా. యువకుడు వెళ్ళాడు. మార్కెట్లో కూరగాయల వ్యాపారిని చూసి అన్నాడు, దీనికి 2 కాయలు ఇస్తా. ఒక పాత మనిషి అన్నాడు, ఇది పనికిరాదు, విసిరేయ్. యువకుడి మనసు ఇంకా భారీగా మారింది. అతను తిరిగి వచ్చి బుద్ధుడికి అన్నీ చెప్పాడు. బుద్ధుడు మళ్ళీ అన్నాడు, ఇప్పుడు దీన్ని ఒక ఆభరణాల దుకాణానికి తీసుకెళ్ళు. అక్కడ ఆ దుకాణదారు రాయిని చూసి ఆశ్చర్యపోయాడు. ఇది అదురైన రాయి. దీన్ని అమ్మొద్దు. దీని విలువ లక్షల్లో ఉంటుంది. యువకుడి కళ్ళు విప్పాయి. బుద్ధుడు మృదువుగా అన్నాడు, నిన్ను పట్టించుకుని చోట నీ విలువ తక్కువ కాదు. నిన్ను అర్థం చేసుకోలేని చోటే నీ విలువ కనిపించదు. అతను కొనసాగించాడు, ప్రతి వస్తువుకి తన కోసం సరైన చోటు ఉంటుంది. చెత్తలో పడితే వజ్రం కూడా రాయిలా కనిపిస్తుంది. యువకుడి గుండెల్లో ఏదో కలిగింది. బుద్ధుడు చివరగా అన్నాడు, నీ విలువను ఇతరులు నిర్ణయించరు, నువ్వే నిర్ణయించుకోవాలి. నిన్ను తక్కువగా చూసే చోట ఎక్కువ కాలం ఉండకు. ఆ రోజు యువకుడికి తన విలువ తెలిసిన సమయం. చివరి సందేశం, ఈరోజు నిన్ను ఎవరైనా పట్టించుకోకపోతే గుర్తుంచుకో, అది నీ విలువ తక్కువ కాబట్టి కాదు, వాళ్ళు నిన్ను చూడలేని స్థాయిలో నువ్వు ఉన్నావు కాబట్టి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి లైక్ చేయండి. బెల్ ఐకాన్ని ఆన్ చేయండి.